అద్భుతమైన మాటలు దేవుడు మాట్లాడాడు భూమి మీదకి వచ్చిన తర్వాత. మానవుడు పరలోకానికి ఎలా వెళ్ళాలి, ఈ భూమి మీద ఎలా బ్రతకాలి, అదేవిధంగా పరలోకంలో ఎలా సంపాదించుకోవాలి, భూమి మీద ఇది ఎలా పోగొట్టుకోవాలనే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువు భూమి మీద చక్కగా బోధించాడు. అందుకే యేసుక్రీస్తు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని ఎందుకు అన్నాడు అంటే, ఎక్కడి నుంచో మనం ఈ లోకానికి వచ్చాం, ఇక్కడి నుంచి మరో లోకానికి వెళ్తాం, మరో లోకం నుంచి మరో దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి మనం ప్రయాణంలో ఉన్నవారం కాబట్టి ప్రయాణం ఎక్కడికి ఎలా వెళ్ళాలనేది యేసుక్రీస్తును మనం అంగీకరించినట్టయితే, యేసుక్రీస్తును మనం చూసినట్టయితే మనము తనతో కూడా పరలోకం ఉండడానికి వీలవుతుంది. లేదు అనుకుంటే తను చెప్పిన మాట మనం లక్ష్యం చేయకుండా నిర్లక్ష్యం చేస్తే తను చెప్పిన చోటికి మనం వెళ్ళకుండా వేరే చోటికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. చాలాసార్లు మనం బైబిల్ స్టడీకి వస్తున్నాం, ప్రార్థన మీటింగ్కి వస్తున్నాం, సంఘ ప్రార్థనకు వస్తున్నాం, ఆరాధనకు వస్తున్నాం, గుడ్ ఫ్రైడేకి వస్తున్నాం, ఈస్టర్కి వస్తున్నాం, ఇంకా ఎన్నో రకరకాలుగా వెరైటీ కూడికలు మనం కలిగి ఉంటున్నాం. కానీ మనకి ఏమైందంటే మన జీవితంలో వాడుక అయిపోయింది. ఇదంతా వాడుక. పోవాలి కాబట్టి పోతున్నాం, రావాలి కాబట్టి వస్తున్నాం, వినాలి కాబట్టి వింటున్నాం, లేవాలి కాబట్టి లేస్తున్నాం, పాడాలి కాబట్టి పాడుతున్నాం, చెప్పాలి కాబట్టి ప్రైజ్లాడి చెప్తున్నాం. కానీ మన జీవితం చాలా చిన్న అల్పమైన జీవితం, చాలా చిన్న జీవితం. పట్టుమని గాలి కొట్టినా, పిడుగు పడ్డా, వర్షం వచ్చినా, ఎండ కొట్టినా, హార్ట్ ఆగిపోయినా, మెదడాగిపోయినా, ఏడని యాక్సిడెంట్ అయినా మనం ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ప్రయాణంలో ఉన్నాం మనం. అందుకే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి ఒక మాట, చక్కటి మాట మన కోసం రాయించాడు. మత్తయి సువార్త 6:20 ఒక మాట మాట్లాడేది యేసు ప్రభువు. దాన్ని మనం ఫాలో అయిదాం. మత్తయి సువార్త 6:20. కాబట్టి మనం ఎప్పుడు కూడా బైబిల్ స్టడీకి వచ్చిన ఏ కూడికకు మనం వచ్చినా మనం దేవుళ్ళు అలర్ట్గా ఉంటే పరలోకానికి వెళ్ళడానికి వీలవుతుంది. బైబిల్లో రాయించిన మాటలన్నీ మన కోసమే. ఎవరి కోసం? పక్కవారి కోసము, ఫలాని వారి కోసము, ఫలాని వారి కోసం అని ఎవరి కోసం? అందరి కోసం, మనందరి కోసం రాయించిన చక్కటి మాట మత్తయి సువార్త 6:20 పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి అని ఒక మాట వ్రాయించాడు దేవుడు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి. ఆస్తి, ఈ సంపాదన అనేది ఎక్కడ కూర్చుకోమన్నాడు దేవుడు అని అంటే పరలోకమందు. నిన్న సహోదరుడు నిన్న ఒక మాట ప్రార్థన మీటింగ్లో ఒక మాట మనం మాట్లాడు, చక్కటి వాక్యం. అందరి డైరీలో నాకు ఇది కావాలి, నేను అది కావాలి, నేను ఇల్లు కట్టుకోవాలి, నేను కారు కొనాలి, నేను ఫ్లైట్లో తిరగాలి, నేను విదేశాలకు వెళ్ళాలని అంటే బ్రదర్ ఏం రాసుకుని తెలుసా? నాకు పరలోకం కావాలి. అలాంటి విశ్వాసం మనకు కలిగి ఉండాలి. దేవుడు కూడా మీ యొక్క ధనాన్ని పరలోకమందు సంపాదించుకోండి అని బైబిల్ వాక్యంలో రాయించాడు. ఎట్లా సంపాదించుకోవాలి పరలోకంలో? పర్సులో ధనాన్ని, డబ్బులు పెట్టుకోవడానికి మనకు తెలుసు, జేబులో పెట్టుకోవడం తెలుసు, బీరువలో పెట్టుకోవడం తెలుసు, బియ్యంలో పెట్టడం తెలుసు, సిస్టర్స్ చీరలో పెట్టడం తెలుసు, డబ్బులు, ధనాన్ని. పరలోకంలో ఎలా డబ్బులు పెట్టాలి? పరలోకం ఎక్కడుంది? ఇక్కడ ఉందా? హైదరాబాదా, జోగిపేట, సంగారెడ్డి, బిదరా? ఎక్కడ పెట్టాలి డబ్బులు? ఏ రీతికి తీసుకెళ్ళాలి? ఇక్కడ నుంచి డబ్బులు పంపించాలంటే వేరే దగ్గరికి హైదరాబాద్ కానీ జోగిపేట కానీ ఎక్కడైనా ఈజీగా ఫోన్పే నుంచి, గూగుల్ పే నుంచి మనం డబ్బులు పంపించగలము. కానీ పరలోకంకు మనం ఏ రీతిగా ధనాన్ని పంపించాలి? ఎందుకు పంపించమంటున్నాడు పరలోకానికి? ఎందుకు పంపించమంటున్నాడంటే, ఈ లోకంలో ఉన్న ధనము ఉంటుంది, కొంతకాలం ఉంటుంది, కానీ అది మన ఇంట రాదు. ఈ లోకంలోనే పెట్టుకుంటే మన బ్యాంక్ బ్యాలెన్స్ మన బ్యాంకులో పెట్టుకున్నా, ధనాన్ని ఇంట్లో పెట్టుకున్నా ఏది మన ఇంట రాదు. ఎంతోమంది భూమి మీద ధనవంతులు తన ధనాన్ని వదిలిపెట్టి, ఆస్తిని వదిలిపెట్టి, అంతస్తులను వదిలిపెట్టి, బలగాన్ని వదిలిపెట్టి, బంధువులను వదిలిపెట్టి, స్నేహితులను వదిలిపెట్టి, శ్రేయోభిలాషను వదిలిపెట్టి, ప్రేమికులను వదిలిపెట్టి, భూలోకాన్ని వదిలిపెట్టిన వారు ఎంతోమంది మన చరిత్రలో మనం చూస్తుంటున్నాం. అందుకే యేసుక్రీస్తు ప్రభువు యొక్క మాట, చక్కటి మాట ఏమన్నాడంటే ఇక్కడ, పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి. ఒకవేళ ఈ లోకంలో ధనం కూర్చుకుంటే బ్యాంక్ అకౌంట్లో ఎంతోమంది అకౌంట్ డబ్బులు ఇరుక్కపోయి చచ్చిపోయిన ఉన్నారు. బయట వీళ్ళిటే కంటిన్యూ చూద్దాం. అచ్చడి చిమ్మటైనను తుప్పైనను దాన్ని తినివేదు, దొంగలు కన్నం వేసి దొంగిలిల్లరు. ఎక్కడ దొంగలు ఉండరు? ఎక్కడ చిమ్మట ఉండదు? ఎక్కడ తుప్పు ఉండదు? ఎక్కడ అంటే పరలోకంలో తుప్పు ఉండదు. మరి ఎక్కడ ఉంటుంది? 19 వచనంలో
భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలిదరు. భూమి మీద ఉన్న ధనవంతులకు ఉండే భయం ఏంటంటే దొంగలన్న కూడా చితకపోవచ్చు, తుప్పైన పట్టచ్చు, చిమ్మటలైన కొట్టచ్చు అని వాక్యం సెలవిచ్చింది. వాక్యం ఎప్పుడు కూడా అబద్ధం కానే కాదు. ఇది చాలా గొప్ప వాక్యం. కాబట్టి ఈ వాక్యం మన పరలోకానికి తీసుకెళ్తుంది. ఈ వాక్యం మనం అనుసరించినట్టయితే ఆ దేవుని రాజ్యంలో ధనాన్ని సమకూర్చుకుంటాం. ఎందుకు ధనాన్ని అక్కడ పెట్టుకోమంటున్నాడు? ఏ రీతిగా ధనాన్ని పెట్టుకోమంటున్నాడు? భూమి మీద మనం ఒకవేళ మన దగ్గర 50,000, 1,00,000, ఒక 10,000 ఏదైనా ఉందనుకో, ఏం చేస్తామంటే పక్క వారికి వేయడానికి ప్రయత్నం చేస్తాం మనం. లేదంటే ఏదైనా బ్యాంక్ ఎక్కువ మిత్తి ఆ బ్యాంకులో మనం పెట్టాలనుకుంటాం. ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాంకులో 7 ఏళ్ళు ఉందా, 8 ఏళ్ళు ఉంది. ఇప్పుడు 7 ఏళ్ళు 8 ఏళ్ళు పెడితే 10,000 పెడితే 20,000 వస్తుంది. 1,00,000 పెడితే 2,00,000 వస్తాయి బ్యాంకుల్లో. ఎక్కడ ఏ బ్యాంక్ ఎక్కువ మిత్తిస్తుంది, ఎక్కడ ఎవరు అమౌంట్ ఎక్కిస్తున్నారు, అది మనం ఆలోచన చేసి ఏం చేస్తామంటే పక్క వారికి ఇవ్వడం ప్రయత్నం చేస్తాం. మనం పక్క వారికి ఇవ్వడం. కానీ పరలోకంలో పెట్టాలంటే పెట్టలేం. పక్క వారికి 5 రూపాయల మిత్తి, 3 రూపాయల మిత్తి, 2.5 రూపాయల మిత్తి భూలోకంలో నడుస్తుంది. 15 రూపాయల మిత్తి కూడా ఉంది భూమి మీద. కాబట్టి ఎవరు ఎక్కడిస్తే అక్కడ ఇవ్వడానికి మనము సంసిద్ధంగా భూమి మీద మనం ఉన్నాం, డబ్బులున్న వాళ్ళు. కానీ దేవుడు కూడా ఏమంటున్నాడంటే పరలోకములో ఒక మాట ఉంది, 100 రెట్లు ఇస్తానని వాక్యం ఉంది. ఎక్కడుందన్నమాట? 100 రెట్లు ఇస్తానని వాక్యం. మార్క్స్ వార్త 19 మత్తయి 19 అనుకుంటా. నూరు రెట్లు ఇస్తానంట చూడు అక్కడ. ఏ అధ్యాయం? మత్తయి సువార్త 19వ అధ్యాయము 29వ వచనంలో మాట ఉంది. 29నా? 29. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనా, అక్కచెల్లెలైన, తండ్రినైన, తల్లినైనా, పిల్లలైన, భూములైన, ఇళ్ళని విడిచిపెట్టిన ప్రతివాడు 100 రెట్లు పొందును. 100 రెట్లు. 100 రెట్లు అంటే 10కి 100 రెట్లు అంటే 10 వందలు 1000, 100 వందలు 10,000. ఒకవేళ దేవుని కోసం మనం ఏదైనా ఒకవేళ దేవునికి ఇవ్వాలనుకుంటే 100 రూపాయలు ఇస్తే 100 వందలు 10,000 వస్తుందని వాక్యం చెప్పింది. వాక్యం చెప్పింది సత్యమా అబద్ధమా? బైబిల్ వాక్యం చెప్పింది. ఒక పొల్లైనను ఒక సున్నైన తప్పిపోదని వాక్యంలో ఉంది. కాబట్టి మీ ధనాన్ని ఎక్కడ దాచుకోవాలని వాక్యం సెలవిచ్చింది అంటే మీ ధనాన్ని పరలోకంలో సమకూర్చుకోవాలి. రూపాయి రేపు ఎక్కడ దాచుకోవాలి? చిల్లర పైసలు ఉంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ కిందిది కూడా ఫస్ట్ రైట్. చిల్లర అమౌంట్ ఉంటే ఏం చేస్తామంటే గల్ల గురికలు వేసుకుంటాం. రూపాయి. బైబిల్ వాక్యం కూడా ఏం తెలుస్తుందంటే పరలోకం మీ ధనాన్ని సమకూర్చుకోండి. ఒకవేళ ఈ లోకంలో ఎవరికైనా ఇస్తే మీరు బ్యాంకులో పెడితే పక్కోనికి ఇస్తే వాడు ముంచేస్తాడు. ఒకవేళ ఇంట్లో పెట్టుకుంటే దొంగలు వచ్చి కొట్టుకపోతారు అని బైబిల్ వాక్యం చెప్పింది. సత్యమా కాదా? సత్యం. కాబట్టి ఒక మాట ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయము. ఈ లోకంలో ఉన్న ధనము గురించి మాట్లాడితే ధనవంతులకు ఎంతోమంది ధనం ఉంది, కానీ ధనవంతులకి ఏం లేదనంటే అనుభవించడానికి ఆరోగ్యం లేదు. ఆ మాట ప్రసంగిలో చక్కగా ఉంటుంది. 6వ అధ్యాయం 2వ వచనములో ఏమనగా, దేవుడు ఒకనికి ధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును, అతడు ఏమి కోరిన అతనికి తక్కువ కాకుండాను అయినను దాన్ని అనుభవించుటకు దేవుడు వానికి శక్తిని అనుగ్రహింపుడు. భూమి మీద ఎంత డబ్బున్నా, ఎంత ఆస్తి ఉన్నా పట్టెడు అన్నం మాత్రం తింటాం మనం. ఎక్క తినాం. ఎంత ఆస్తి ఉన్నా, ఎంత ధనం ఉన్నా, ఏమున్నా ఏం చేస్తామంటే ఎంత తినాలో గంతి తింటాం. కోటి విద్యలు కూటి కోసం. కాబట్టి మనం భూమి మీద ఉన్న ధనవంతులను ఆలోచించినట్టయితే చాలా డబ్బు ఉంటుంది, చాలా ఆస్తి ఉంటుంది, అన్నీ బాగుంటాయి. కానీ తిందామంటే ఒక బిర్యానీ తినలేదు, ఒక మటన్ తినలేడు, ఇంకేమీ తినలేడు. మామూలుగా ఏం తినకుండా మామూలు తింటారన్నమాట.
రీసెంట్ ఒకరు చెప్పంగా విన్నాం మేము, పక్కనే మన వట్టిపల్లి గ్రామంలో అన్ని ఫుల్ ఆస్తి ఉన్నది, మస్తు డబ్బు ఉన్నది, కానీ తిందామంటే ఏముంది, ఎక్కువ తింటే అరగదు, తక్కువ తింటే పానం నిద్రపోదు, కానీ షుగరు, బీపీలు. అందుకే బైబిల్ వాక్యం ప్రసంగి చక్కగా జ్ఞానవంతుడు ఏం రాసిందంటే, అన్నీ ఉన్న దాన్ని అనుభవించుటకు దేవుడు మనకి శక్తిని అనుగ్రహింపడు. కాబట్టి ధనం ఉంటే ఏమవుతుంది భూమి మీద అంటే, ఈ భూమి మీదనే ధనం ఉంటుంది కాబట్టి మనం పరలోకానికి దాన్ని ఏమాత్రమును తీసుకుపోము. ఈ ధనం ఏం చేస్తుంది మనిషి అంటే నాశనంలో ముంచుతుందని వాక్యంలో. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట ఉంది. 6వ అధ్యాయం, ధనవంతులగుటకు ఆపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరమైన అనేక దురాశల్లోనూ పడదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనంలోను ముంచివేయును. ఏం చేస్తుంది ధనం భూమి మీదనంటే, శోధనలో పడేస్తుంది, ఉరిలో పడేస్తుంది. దాన్ని అపేక్షించే వాళ్ళ గురించి మాట్లాడుతున్న మాట. అట్లా అని చెప్పేసి భూమి మీద సంపాదించుకోవాలి. ఎంతవరకు? ఆపేక్ష వేరు, ఆశ వేరు, దురాశ వేరు. ఆశ ఉండడం తప్పు కాదు. ఆ రీతికి ఆశపడకుండా సంపాదించుకోకపోతే, ఆ రీతి కష్టపడకపోతే మంది మీద ఆశపడడం అవుతుంది. కాబట్టి దురాశ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనిషిని ధనము నాశనంలో ముంచేస్తుంది. ఇంకో మాట ఏంటంటే, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఉంటుంది, ధనవంతులకు నిద్ర పట్టది అని వాక్యం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 12వ వచనంలో మాట ఉంటుంది. 5వ అధ్యాయం 12వ వచనంలో, కష్టజీవులు కొద్దిగా తినను, ఎక్కువ తినను, సుఖనిద్ర నొందురు. అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. భూమి మీద ఎక్కడ చూసినా, ఎవరిని మనం ఆలోచించినా, ఈ ధనవంతులకు నెమ్మది అనేది భూమి మీద ఉండదు, ఎప్పుడు సుఖం ఉండదు. అందుకే భూమి మీద ధనవంతుడు ఈ కొట్లు కట్టుకొని ఆ కొట్లు నింపుతా, ఈ కొట్లు నింపుతా, నా ప్రాణమా తిను తాగు సుఖిత్తం అని చెప్పేసి మనశ్శాంతి లేక తన ప్రాణంతో మాట్లాడుతున్న మాట బైబిల్ సందర్భాన్ని చూస్తాం. కాబట్టి భూమి మీద ధనవంతులకి ఎవరికి కూడా సుఖం అనేది లేదు. చనిపోయిన తర్వాత ఏమవుతుందనే ఒక నిరీక్షణ కూడా లేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు అందుకే మీ యొక్క ధనాన్ని ఇక్కడ పెట్టుకుంటే మీరు పాడైపోతారు, మీకు ఉరిగా మారుతుంది, శోధనగా మారుతుంది, మీకు ఆరోగ్యం పాడైపోతుంది, మీకు భయం వస్తుంది, దొంగలు వచ్చి కొట్టకపోతారు, మిమ్మల్ని చంపుతారు, ఎత్తుకపోతారని ఆయన ఇక్కడున్న ధనమంతా పరలోకంలో డిపాజిట్ చేయండి మీరు అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ భూమి మీద మాట్లాడుతూ వచ్చాడు 1వ శతాబ్దంలో. కాబట్టి ధనవంతులకి ఏముండదని అంటే, నిద్ర అనేది సరిగా ఉండదు. ఎందుకు నిద్ర ఉండదంటే, నెమ్మది ఉండదు. ధనం ఎక్కడుండునో మీ హృదయం అక్కడ ఉండును అని వాక్యంలో ఉంది. మన హృదయం ఎక్కడుంటే అది ధనం ఎక్కడుంటే హృదయం ఎక్కడ ఉంటుంది అంటే, భూమి మీద ఉంటే హృదయం భూమి మీదనే ఉంటుంది, పరలోకంలో ఉంటే పరలోకంలో ఉంటుంది. ఒకవేళ మనం భూమి మీద దేవుని కోసం ఖర్చు పెట్టి పరలోకంలో ధనం దాచుకుంటే, అరే నేను పలానా రోజు 100 రూపాయలు పెట్టినా, 100 రూపాయలు పెట్టినా, 100కు 100 అంటే 10,000 రూపాయలు పరలోకంలో ఉన్నాయి, భద్రంగా దేవుడు కాపాడుతున్నారా అనే ఒక థింక్ అనేది ఒక ఆలోచన మన మైండ్లోకి వస్తుంది అన్నమాట. పరలోకంలో నా ధనం అక్కడ ఉంది, ఇక్కడ లేదు, నేను పెట్టే ఖర్చు, నేను చేసిందంతా పరలోకంలో ఉందని చెప్పేసి ఒక ఆలోచన మన హృదయం అనేది అక్కడ ఉంటుంది అన్నమాట. దాన్ని నమ్ముకుంటే పాడైపోతారని కూడా వాక్యంలో మాత్రం. సామెతలు 11వ అధ్యాయము 11వ అధ్యాయము 28వ వచనంలో ఒక మాట ఉంటుంది. 11వ అధ్యాయము 28వ వచనములో, ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును. భూమి మీద ఒకవేళ దాన్ని నమ్ముకుంటే పాడైపోతాము. దేన్ని నమ్ముకోవాలి? ధనాన్ని తీసుకుపోయి పరలోకంలో పెడితే బాగుపడతామనే వాక్యం మనకు చక్కగా రాయించారు. కాబట్టి ఇంకా రెఫరెన్స్ చాలా ఉన్నది కాబట్టి మనం అందరం చూసుకోం. కానీ ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని కూడా వ్రాయబడ్డది. ఈ ధనాన్ని నమ్ముకున్న వాళ్ళు బైబిల్ ఎంతోమంది తమకు తాము పొడుచుకొని చచ్చిపోయిన వారు ఉన్నారు. ఎందుకు ధనాన్ని నమ్ముకున్నారు? ఎందుకు పొడుచుకున్నారు? ఇస్కరియోతు యూదా కూడా ధనాన్ని నమ్ముకొని రేగులు బద్దలై పడి చచ్చిపోయాడు. అదే రీతిగా ధనవంతుడు తన ప్రాణాన్ని కాపాడుకోవాలని కోట్లు కట్టుకుందాం, నింపుదామని ఆలోచన చేత తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు.
అదే రీతిగా అననీయ సఫీరా అని బైబిల్లో ఒక ఇద్దరు ఉన్నారు. వారు కూడా తమ పొలాన్ని నమ్ముకొని దేవుని పని కోసము, దేవుని కోసం ఇవ్వడానికి వెనుకంజ వేసి ఇవ్వకుండా తమ ప్రాణాలు పోగొట్టుకున్న వారు ఉన్నారు బైబిల్ ఎంతోమంది. కాబట్టి మనకున్న ఈ కొద్దిపాటి కలిమి, కొద్దిపాటి ధనము, ఆ మాత్రము కూడా దేవుని కోసం మనం ఖర్చు చేస్తే దేవుడు పరలోకములో మన కోసం ధనము సిద్ధపరుస్తాడు. 10 రూపాయలు పెడితే 100 రూపాయలు, 100 రూపాయలు పెడితే 10,000 బంపర్ ఆఫర్ పెట్టాడు దేవుడు. ఎక్కడ ఎలా ఏ విధంగా పెట్టాలి నేనంటే దాని నిమిత్తం మనకు మాట మత్తయి సువార్త 12వ అధ్యాయం 15వ వచనంలో, లూకాసు వార్త 12వ అధ్యాయం నేను చెప్పిపోయే మాట ఏంటంటే, భూమి మీద ఈ ధనాన్ని నమ్ముకుంటే, భూమి మీద ఈ ధనాన్ని దాపెట్టుకుంటే మనం పరలోకానికి వెళ్ళలేము. 15వ వచనంలో, మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమును ఎడమియక జాగ్రత్త పడుడి, ఒకనికి కలిమి విస్తరించుట వాని జీవానికి మూలము కాదనెను. భూమి మీద పైసే పరమాత్మ అని మనం సామెత విన్నాం. పైసే పరమాత్మ కాదు, పైసా తీసుకెళ్ళేది మనిషిని, ఈ ధనం తీసుకెళ్ళేది మనిషికి జీవాన్ని తీసుకెళ్ళదు. అది కలిమి విస్తరించుట వాని జీవానికి మూలము కాదని వాక్యం సెలవిచ్చింది. కాబట్టి భూమి మీద అందుకే భక్తులు నాకు ఎక్కువద్దు నాకు తక్కువ మాట చూద్దాం. సామెతలు నాకు ఎక్కువద్దు తక్కువద్దనే మాట ఉంటుంది. సామెతలు 19వ అధ్యాయము 19వ అధ్యాయము 30వ అధ్యాయము 8వ వచనం, 30 అధ్యాయం 8వ వచనము, వ్యర్థమైన వాటిని అబద్ధంలో దూరంగా ఉంచుము, పేదరికమైన ఐశ్వర్యము నాకు దయచేయకుము. ఎందుకు భయపడుతున్నారు భక్తులంటే, నాకు పేదరికం వద్దు నాయన, నాకు ధనం అనేది వద్దు నాయన, ఎందుకంటే అది ఊరిలో ముంచుతుంది, శోధనలో ముంచుతుంది, నన్ను పాడు చేస్తుంది, పాతాలను పంపిస్తుంది. కాబట్టి భూమి మీద కొద్దిగా సామెతలు 15వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట ఉంది. ఆ మాట చదువుకుందాం. నెమ్మది లేకుండా విస్తారముగా ధనముండుట కంటే యెహోవాయందు భయభక్తులతో కూడా కొంచెం కలిగి ఉంట మేలు. కొంచెం అనేకమైన విస్తారమైన ధనము, ఆస్తి మనకు ఉండుట కంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడానికి కొంచెం ఉంటే చాలు అని చెప్పేసి బైబిల్లో చాలామంది అపోస్తలులు కానివ్వండి, ఇంకెంతోమంది మన పితరులు కానివ్వండి, దేవుని కోసం జీవించి దేవుని కోసం ఆలోచన కలిగి ఉండి భూమి మీద బ్రతికారు. అందుకే అపోస్తలుడైన పౌలు కూడా యావత్తును దేవుని ఆత్మల కోసం ఖర్చు పెట్టి ఉంటుందన్నమాట. 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 15వ వచనము, 12వ అధ్యాయం 15వ వచనం. అపోస్తలుడైన పౌలు అంటే మంచి గొప్ప దైవజనుడు. ఎప్పుడు కూడా బైబిల్ వాక్యంలో ఇచ్చుకొనుట కంటే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని మనం నేర్పించింది. బైబిల్ వాక్యంలో తీసుకునటం ముఖ్యం కాదు, ఇచ్చుట ధన్యమరా నాయన అని పౌలు బోధించిన బైబిల్ వాక్యంలో. పౌలు అంటే మహా గొప్ప దైవ జ్ఞాని, ఆయన ఆత్మజ్ఞాని. కాబట్టి అలాంటి గొప్ప సేవకుని మాట మనం ఏమింటామంటే, పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రాయబడ్డ మాట ఏంటంటే 12వ అధ్యాయము 15వ వచనంలో, కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషంగా వ్యయపరిచేదను. నాకు కలిగింది ఏదైతే ఉందో భూమి మీద, దేనికోసం ఖర్చు పెడతాను నేను? దేనికోసం ఖర్చు పెడతాంటే ఆత్మల కోసం. ఒక వ్యక్తి రక్షించబడాలి, ఒక మీటింగ్ మనం కలిగి ఉండాలి అంటే ఏం కావాలి? దినాల్లో ధనం కావాలి, డబ్బు కావాలి, పని చేయాలి, ఆలోచన కావాలి. ఆలోచన కలిగి ఉండి మనం దేవుని కోసం ఖర్చు పెడితే, ఈ విధంగా ఖర్చు పెడితే ఈ ధనమే పరలోకంలో మనకు డిపాజిట్ అవుతుంది, పరలోకంలో పోగవుతుంది. పరలోకంలో ఏ రీతిగా ధనం సంపాదించుకోవాలి? యేసు ప్రభువా అని మనం అడిగితే, ఈ భూమి మీద ఉన్న ఆత్మల కోసం సంపాదించాలి, ఈ భూమి మీద దేవుని పని మనం చెయ్యాలి, ఈ భూమి మీద దేవుని కోసం మనం ఆలోచన కలిగి ఉండాలి. ఈ రీతిగా ఆలోచన కలిగి ఉంటే పరలోకంలో మన యొక్క ప్రతిఫలం అనేది
సిద్ధంగా ఉంటుంది. ఒకవేళ ఈ భూమి మీద దేవుని కోసం మనం పని చేయకపోతే, ఈ భూమి మీద దేవుని కోసం మనం ధనాన్ని ఖర్చు పెట్టకపోతే, ఏదైతే మన కలిగి ఉన్న దేవుని కోసం మనం వ్యయపరచుకోకపోతే, పరలోకములో మనం దాన్ని తీసుకెళ్ళి డిపాజిట్ చేయము, మనకు ఆస్తి ఉండదు. మన హృదయం ధనం ఎక్కడుండునో మన హృదయం అక్కడ ఉన్న వాక్యం ఉంది. కాబట్టి ఒకవేళ భూమి మీదనే మనకుంటే, భూమి మీద మన హృదయం ఉంటుంది, పరలోకంలో మన హృదయం ఉండదు, పరలోకంలో మనకు స్థానం ఉండదు. ఒకవేళ ఆ స్థానం కోసమే కదా ఇంత మనం ప్రయాసపడి, ఇంత కష్టపడి, చెరువుల బాప్తిసం తీసుకొని, ట్యాంకులలో బాప్తిసం తీసుకొని, వాగులలో తీసుకొని, అక్కడ తీసుకొని, ఇక్కడ తీసుకొని, ఎండనక వాననక చలనక ఈ రీతిగా అన్ని కూడికలు కలిగి ఉండి దేనికోసం మనము ఈ భూమి మీద ఉన్న జీవితం కొంతకాలం కాబట్టి, కొంతకాలం జీవితంలో దేవుని కోసం మనం ఆలోచన కలిగి దేవుని కోసం జీవించి పరలోకంలో ఈ డబ్బు ధనాన్ని డిపాజిట్ చేసుకోవాలని, దాచుకోవాలనే ఉద్దేశం చేతనే ఈ రీతిగా దేవుడు మనకు మంచి అవకాశాన్ని ఇచ్చాడు. ఈ రీతిగా ఆరోగ్యాన్ని ఎందుకు ఇచ్చాడు దేవుడు అని అంటే, దేవుని కోసం మనం పనిచేయాలని. ఆయుష్ ఎందుకు ఇచ్చాడు భూమి మీద మనకంటే, ఎంతోమంది చచ్చిపోతున్నారు భూమి మీద. ఏమంటే ఈ కోవిడ్ వచ్చిన నుంచి, ఈ యొక్క వ్యాక్సిన్ తీసుకుని నుంచి ఎంతోమంది భూమి మీద హార్ట్ అటాక్లో చచ్చిపోతున్నారు. హార్ట్ అటాక్ వచ్చి ఇప్పుడే బాగుంటుంది తెల్లటలాగా చచ్చిపోతున్నారు. ప్రసంగాలు చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ఇదైపోతున్నారు, మాయమైపోతున్నారు. ఏముంది? ఈ భూమి మీద బ్రతుకు శాశ్వతం కాదు. ఈ భూమి మీద ఈ గ్రూపులు, ఈ పంచాయతీలు, ఈ కుల రాజకీయాలు, ఈ ధన రాజకీయాలు, ఈ స్వార్థాలు, ఈ గొడవలు, ఇవన్నీ ఎందుకోసం మనము ఏది కూడా పరలోకాన్ని తీసుకుపోదు. మన లోపల అసూయను కానీ క్రోధమని కానీ ఏది పెట్టుకోకుండా దేవుని కోసం మనం ఆలోచన కలిగి ఉండి దేవుని కోసం మనం జీవిస్తే మనం పరలోకంకి వెళ్తాం. అందుకే పౌలు కానీ ప్రవక్తలు కానీ భూమి మీద ఎంతో దేవుని పని చేశారు, వాళ్ళకి సహకారి ఎంతోమంది ఉన్నారు. కాబట్టి మనం ఏదో రకంగా దేవుని పని చేయాలి, భూమి మీద ఏదో రకంగా దేవుని పని చేయాలి. పరలోకంలో మన ధనాన్ని దాచుకోవాలి. అందుకే యేసు ప్రభువు ఏమన్నాడన్నమాట, పరలోకమందు మీ ధనాన్ని సమకూర్చుకునుడి అని. ఎందుకు అన్నాడంటే, పరలోకంలో ధనాన్ని సమకూర్చుకుంటే మనము అక్కడికి వెళ్ళి అనుభవించడానికి సంసిద్ధంగా ఉంటుంది. ఎంత ఉంటుంది? 100కు 10కి 100 రెట్లు అంటే 1000 రూపాయలు వస్తుంది. 10 రూపాయలు పెడితే 100 రూపాయలు వస్తుంది. 100 పెడితే 10,000 వస్తుంది. ఎక్కడుంది ఆఫర్? ఒకవేళ భూమి మీద ఎక్కడన్నా ఇది ఉందని మనకు తెలిస్తే, మన దగ్గర ఉన్న ఏది ఉన్నది తీసుకెళ్ళి మనం పెట్టేస్తాం. పరలోకంలో మనం ఎందుకు పెడతలేము అని అంటే, మనకు నమ్మకం, విశ్వాసం, నిరీక్షణ లేక పరలోకంలో పెడతలేము. పరలోకంలో పెట్టాలంటే ఏం చేయాలి? అనేక ఆత్మల కోసం మనం ఖర్చు చేయాలి. మన దగ్గర మీటింగ్ ఉంది, ఖర్చు చేయాలి. ఒకవేళ ఇక్కడ కూడా మీటింగ్ కలిగి ఉందాం అనుకుంటే 10 రూపాయలకి మనం పెట్టుకొని మీటింగ్ కలిగి ఉండాలి. ఏదైనా మంచి పని మనం చేయాలి. గోడ పంచి నడుస్తుంది, మన దగ్గర ఉన్న డబ్బు ఏం చేయాలి? మనం దానం చేయాలి, ఇవ్వాలి. ఇస్తే పరలోకంలో అనేది మనకు డిపాజిట్ చేయబడుతుంది. ఒకవేళ ఇవ్వకుండా, అందుకే సనుగు కొనక గునుగు కొనక ఒక మాట ఉంటుంది. అది పిలుగు రాసిన పత్రిక 2వ అధ్యాయము, పిలేమోను 1వ అధ్యాయము 'చెప్తున్న మాటలు ఏంటంటే, ఇవి దేవుని మాటలు కాబట్టి, దేవుని మాటలు మనం ధ్యానించినట్టయితే, ఆలోచించినట్టయితే, గ్రహించినట్టయితే మనం స్వర్గానికి తీసుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పిలేమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట ఉంది, నీ ఉపకారం బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛపూర్వకమైనదిగా ఉండవలనని నీ సమ్మతి లేక ఏమీ చేయటకు నాకు ఇష్టం లేదు. మనం చేసే ఉపకారం కానీ, మనం చేసే ధర్మం కానీ, మనం చేసే బహుమానం కానీ ఏ రీతి ఉండాలంటే స్వేచ్ఛగా ఇవ్వాలి. ధారాళముగా మనం ప్రభు కోసం సమర్పించుకోవాలి. వాళ్ళకి మనం ఎందుకు ఇవ్వాలి, నేనెందుకు ఇవ్వాలి, చెయ్యని చూసుకుందాం, ఎట్లా చేస్తారో చూద్దాం అని ఇలాంటి దుర్మార్గమైన ఆలోచన మన లోపల ఉండకూడదు. కాబట్టి మనం సమిష్టిగా అందరం కలిసిమెలిసి దేవుని పని కోసం మనం ముందుకు సాగి, దేవుని కోసం మనము ఇచ్చినట్టయితే, దేవుని కోసం మనం డబ్బు సమర్పించుకున్నట్టయితే దేవుడు మనకు ధారాళముగా పరలోకంలో ధనాన్ని సిద్ధపరుస్తాడు. కాబట్టి అలాంటి మంచి ఆశ కలిగి భూమి మీద ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. ఈ ధనాన్ని ఖర్చు చేసుకోకపోతే భయంకరమైన పాతాళమైన కూడా ఒక మాట ఉందా, మాట చూపించి నేను ముగిస్తాను. మత్తయి సువార్త, లూకా సువార్త 16వ అధ్యాయం 19వ వచనం. లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనములో ఒక మాట ఉంది ధనవంతుని కోసము. ధనవంతుడు ఒకవేళ
యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, మనం చనిపోయినప్పుడు ఒకవేళ ఈ టాపిక్ కానీ దేవుడు ఎత్తినట్టయితే, నాకు ఎప్పుడు కూడా పరలోకంలో డబ్బు డిపాజిట్ చేసుకోమని ఎవరు చెప్పలేదు ప్రభువా. ఇక్కడ 10 రూపాయలు పెడితే పరలోకంలో 100 రూపాయలు అయితే అని కూడా నాకు తెలియదు ప్రభువా. తెలిస్తే పెట్టుండేవాడిని. ఇక్కడ 100 రూపాయలు పెడితే అక్కడ 10,000 అయితే అని తెలియదు ప్రభువా, నాకు పెడుతుంటే కానీ అనే విషయం నువ్వు నేను అనకూడదనే ఇలాంటి సందర్భాన్ని కూడా, ఇలాంటి వర్తమానాన్ని కూడా దేవుడు మన కోసం సిద్ధం చేశాడు, తీసుకొచ్చాడు. కాబట్టి మనం బాగా గ్రహించి ఆలోచించినట్టయితే మనకు అర్థమవుతుంది. 19 ధనవంతుడు ఒకడు ఉండేను. అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రం ధరించుకొని ప్రతి దినం బహుగా సుఖపడుచున్నవాడు వీడు. భూమి మీద ఉన్న ధనవంతుడు, నా దగ్గర ఎక్కడిది ధనం అంటే మంచి ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ, ఇంకా రకరకాల ప్రజలు భూమి మీద ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ ధనవంతులు. మేము ధనవంతులం కాదు కాబట్టి మేము దేవుని కోసం ఎంత మాత్రం కూడా డబ్బు మేము ఇవ్వము, ధనాన్ని ఖర్చు చేయము, దేవుని కోసం మేము పని చేయమని ఒకవేళ మీరు అనుకుంటే పప్పులు అడిగేసినట్టే. ఆ రీతి కాకుండా మన దగ్గర ఎంతున్న బీద విధవరాలు ఎంత వేసింది? 2 కాసులు వేసింది దేవుని కోసం. బీద విధవరాలు 2 కాసులు వేసింది, దేవుని దృష్టిలో ఎంతో గొప్పదైపోయింది. కాబట్టి మనల్ని దేవుడు ఏం కోరుకుంటుందంటే, మన యొక్క ధనాన్ని దేవుని కోసం ఖర్చు చేస్తే మనం పరలోకంలో ఉంటాం. ఈ ధనాన్ని దేవుని కోసం ఖర్చు చేయకుండా లోకంలో దేనికోసమో, నీ పొట్ట కోసమో, నీ ఇంటి కోసమో, నీ పక్కవారి కోసమో, నీ బంధువుల కోసమో, దేనికోసం ఖర్చు చేసినా పాతాళంలో ఉంటామని వాక్యం సెలవిచ్చింది. ఇక్కడ అదే మాట ఉంది. ఈ ధనవంతుడు నరకంలో బాధపడుతూ ఉన్నాడు ఎల్లకాలం. ఎందుకోసమో? పక్కకున్న దరిద్రుడైన లాజర్ని కనికరించలేదు, ఏ రోజు బుక్కెడు అన్నం పెట్టలేదు, ఏ రోజు బట్టలు వేయలేదు, ఆరోగ్యం బాగలేకపోతే దవాఖాన తీసుకుపోలేదు, పుండ్లు కారుతుంటే కట్టలేదు. ఈ ధనవంతుడు కనికరం లేనివాడు కాబట్టి పాతాళంలో నరకానికి వెళ్ళిపోయాడు, భయంకరమైన బాధను అనుభవించున్నాడు. అదే రీతిగా ఒక యవనస్తుడు కూడా ఆశను చూపించాలు అందరి కూరుకొస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చి, నేను పరలోకంలోకి వెళ్ళాలంటే, నేను సంపూర్ణునిగా కావాలంటే ఏం చేయాలి ప్రభువా అని ఒక యవనస్తుడు అన్నాడు. యవనస్తులకు ఉన్న ఆశ చాలా గొప్పది. ఈ దినాల్లో మన యవనస్తులకు ఉన్న ఆశ చాలా హీనమైనది, గొప్పది కాదు. ఎవరికి ఉంది ఎలాంటి ఆలోచన? ఏం తిందాం, ఏం తాగుదాం, ఎక్కడికి వెళ్దాం, ఎక్కడ ఎంజాయ్ చేద్దాం, ఏం చూద్దాం, ఏం చదువుదాం, బైబిల్ బుక్ పక్కన పెట్టి ఫేస్బుక్ ముంగట రాత్రి వండుకుంటే రాత్రి 12-1 గంట దాకా మన ఈ దినాల యవనస్తులకు నిద్ర రాదు. పొద్దుగాల 8-9 గంటల దాకా మేలుక రాదు. ఇదే దరిద్రం. ఆ దినాల్లో ఉన్న యవనస్తులు, ఈ పెద్దల దినాల్లో ఉన్న యవనస్తులు మేము ఎంతో భయం భక్తి కలిగి భూమి మీద బ్రతికినాం. ఎందుకంటే ఆతృత, వాక్యం చదవాలని ఆతృత, మందిరం రావాలని ఆతృత, దేవుని కోసం ఆలోచించాలని ఆతృత. ఈరోజు ఎక్కడిది ఆతృత? ఎక్కడ ఉంది ఆతృత? అక్కడ రీల్స్ చేయాలని, ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో ఉండాలని, ఫేస్బుక్లో ఉండాలని, యూట్యూబ్లో ఉండాలని, ఏదో రకరకాల వెరైటీ దిక్కుమాలిన సోషల్ మీడియా వచ్చి నుంచి పక్కున పాడైపోయిన యువతరం. రాత్రి తిని పండుకొని ఏం చేస్తున్నాడనే ఆలోచన కూడా ఆలోచించాలి తల్లిదండ్రులు. యవనస్తులు ఇంటికి వెళ్తాడు, అక్కడిక్కడ తిరిగి వస్తాడు, తింటారు, పండుకుంటారు. ప్రత్యేకంగా స్పెషల్ రూమ్లో వండుకొని ముఖం మూట పెట్టుకుంది బుక్ కాదు, ఒక మనిషిని బాగు చేసే ఒక పుస్తకం కాదు. పోనీ అక్కడ బైబిల్ చదవమా? ఒక పాఠ్య పుస్తకం మనం చదువుతామా? అట్లా చదవము యవనస్తులు. అందుకే పక్కన పాడైపోతుంది. ఎవరికి ఉంది జాబులు చెప్పండి? దినాల్లో కష్టపడి పుస్తకాల పురుగులైతేనే ఒక జాబ్ సంపాదించుకోగలం మనం భూమి మీద. ఇలాంటి ఆశ ఉందా? పండుకొని ఒత్తి షార్టింగ్ రకరకాల షార్టింగ్స్ చేసి 12 అవుతుంది, 1 అవుతుంది, 2 అవుతుంది. అప్పుడు మెల్లి నిద్రలోకి వెళ్ళి పొద్దున లేవమంటే లేవము. ఇలాంటి వారు పరలోకానికి వెళ్ళరు. రాసి పెట్టుకోవాలి, గుండె మీద రాసి పెట్టుకోవాలి ఈ మాట. అందుకే అక్కడ యవనస్తుడు ఏం చేసిందంటే, పరలోకంకి వెళ్ళని ఏం చేయాలి ప్రభు మరి అంటే, నీకున్న ధనం ఉంది చూడు నాయన, ఈ ధనాన్ని బీదల కోసం ఖర్చు పెట్టు. బీదలు అంటే ఎవరు? గుళ్ళ ముంగట కూర్చున్న బీదలంటే మనకు అర్థమయ్యే బీదలు ఎవరనంటే, గుళ్ళ ముంగట కూర్చున్న బీదలు, వాళ్ళు బీదలు అనుకుంటున్నాం. కాబట్టి మనము ధనవంతుడై ఉన్న యేసు ప్రభు భూలోకానికి ఏ రీతి వచ్చిండు? మన బీదవాళ్ళను ధనవంతులుగా చేయడానికి. ఆత్మీయంగా మనం బీదవాళ్ళం. దరిద్రులైన మన కోసము ధనవంతుడైన యేసుక్రీస్తు ప్రభువు భూమి మీదకి వచ్చి మనం ధనవంతులుగా చేశాడు. ఎందులో ధనవంతులుగా చేశాడు? వాక్యంలో ధనవంతులుగా చేశాడు, సత్యంలో ధనవంతులుగా చేశాడు. కాబట్టి మనం కూడా అనేకుల బీదల పైన కనికరం చూపాలంటే వాక్యాన్ని మనం ప్రకటించాలి, సత్యాన్ని తెలియజేయాలి. ఏ విధంగా సత్యాన్ని తెలియజేయాలి? నీకు నాకు వాక్యం చెప్పరాదు. ఎవరో ఒక మంచి ప్రసంగికుని తీసుకొచ్చి మీటింగ్ పెట్టాలి మనం.
కలిగి ఉండాలి. లేదు నీకు నాకు మాటలు రావు, వేరే మాటలు తప్ప దేవుని మాటలు రావు, మనకు వేరే మాటలు అన్నీ వచ్చు, ఈ మాట ఆ మాట ఈ మాట ఆ మాట ఇక్కడిది అక్కడ ఇక్కడిది ఇక్కడ అక్కడిది ఇక్కడ చెప్పి హక్కున పాడు చేసే కుటుంబాలను పాడు చేసే మాట మనకు వచ్చు. బట్ట తీసి మీదేసే రకం మనకు తెలుసు, కానీ దేవుని మాటలు చెప్పే మాట మనకు రాదు. నోటి నుంచి ఆ మాటనే రాదంటే ఏం చేయాలి? పత్రికలు ఉన్నాయి, ఎన్నో స్వార్థ పత్రికలు, ఆ పత్రిక తీసుకుని పక్క వారికి ఇవ్వాలి, మెల్లగా అంటి ఇవ్వాలి. దాని మీద నెంబర్ ఉంటుంది, మీకు కొట్టరు తిట్టరు, దాని మీద ఒక నెంబర్ ఉంటుంది. ఎవరి నెంబర్ ఉంటుంది? పెద్దవాళ్ళ నెంబర్ ఉంటుంది. వాళ్ళకి ఫోన్ చేసి డబ్బు వస్తారు, ఏమన్నా చేస్తారు. కాబట్టి మనం భూమి మీద ఏం చేయాలి? పేదల కోసం మన ధనాన్ని ఖర్చు చేస్తే, అపోస్తలుడైన పౌలు ఏం చేసిండు? అనేక ఆత్మల కోసం తనకు ఉన్నదంతా యావత్తు ఖర్చు చేశాడు ఆయన. మనం భూమి మీద ఉన్నది దేవుని కోసం ఖర్చు చేయాలి. ఖర్చు చేస్తేనే పరలోకములో మన కోసం ధనం సిద్ధంగా ఉంటుంది. 100 రెట్లు. భూమి మీద 3 రూపాయల మిత్తి అంటే పడి మనం మిత్తికిస్తున్నాం. కాబట్టి అదే రీతిగా పరలోకంలో 100 రూపాయలకు 10,000 రూపాయలు దేవుడు ఇవ్వడానికి సిద్ధం ఉన్నాడు. కాబట్టి దానికోసం సిద్ధం మనకు కావాలని మనకు ఆశ ఉంటే, పరలోకంలో స్థానం కావాలనుకుంటే ఈ ధనాన్ని అనేది అక్కడ మనం చెల్లించాలి. 10 రూపాయలు ఇస్తామా, 100 రూపాయలు ఇస్తామా, 500 ఇస్తామా, 1000 ఇస్తామా, 5,000. మన మందిరంలో ఎంతో సమర్పికులు ఉన్నారు. చాలామంది కూలి గైకులు చేసుకునేవారు ఎంతోమంది ఉన్నారు. ఎన్నో డబ్బులు ఇచ్చారు మందిరానికి పని కోసం. దేవుని చిత్తం అయితే ఒకరోజు కూడా చెప్తాం, ఎంతోమంది పని చేసుకుంటారు. పొద్దంతా పని చేసుకొని వారిది ఇంటికి వచ్చి తిని ఏదో కాస్త కూస్త కొద్దిగా పక్కకేసి కొన్ని 1,000 రూపాయలు మందిరానికి ఇచ్చారు, మన మందిరానికి. అందుకే ఈ రీతి మందిరం ఉంది, ఈ రీతి గోడలు అవుతున్నాయి. సమర్పించుకోండి, ధనాన్ని దేవుని కోసం ఇవ్వండి అని ప్రతి సండే ప్రతి ఆదివారం ప్రకటనలు చేసినా నిమ్మకి నీరెత్తినట్టు ఎవ్వరు కూడా స్పర్శ లేదు. ఎందుకోసం? మా దగ్గర లేదని నేను అనుకుంటుంటే అసలు లేకపోవచ్చు. ఒకవేళ మన దగ్గర ఈ విందు చేస్తే మన ఇంటికాడ దావత్ చేసుకోవడానికి అప్పు తెచ్చి మనం దావత్ చేసుకుంటాం. ఒకవేళ మనకి కానీ మన పిల్లలు కానీ జ్వరం వస్తే హాస్పిటల్కి వెళ్ళడానికి మనం అప్పు తెచ్చి మనము వైద్యుల దగ్గరికి వెళ్తాం. మరి దేవుని దగ్గర ఎంతో ఉంది. సువార్త కూడికలు కొరత ఉంది, మందిర భౌతికంగా కట్టడం కోసం కొరత ఉంది. ఎన్నో గాడిదలు, గుర్రాలు, మేకలు, కుక్కలు ఎన్నో ఇక్కడికి లోపలికి వస్తున్నాయి. మనకి ఇది కట్టుకోవాలని ఎన్నో రోజులు ప్రార్థన చేసుకోవడం చాలా మంచిది. సమర్పించుకోవాలని ఎంతో మనం సమర్పించుకున్నాం, ఇంకా సమర్పించుకోవాలని మాట్లాడుకుంటున్నాం. కాబట్టి దానికోసం మనం సంసిద్ధంగా ముందుకొచ్చి సనువు కొనక గునువు కొనక దేవుని కోసం ఇస్తున్నామని, దేవుని కోసం మనం ఖర్చు చేసుకుంటున్నామని, మనం ఇచ్చే ప్రతి పైసా ప్రతి రూపాయి పరలోకంలో డిపాజిట్ చేయబడుతుందని ఆశ కలిగి దేవుని కోసం మనం ఇస్తాం. దేవుని కోసం ఆశ కలిగి ఉన్నాం. చివరిగా మాట చదువుకొని మనం ముగించుకుంటాం. ఒకవేళ ఈ ధనాన్ని మనం ఖర్చు చేయకపోతే నరకమే అని. యవనస్తునికి నీ ధనాన్ని అమ్మేసి నీ ధనాన్ని అంతా బీదలకి ఇచ్చేరా నాయన, అప్పుడు నీకు పరలోకం ఉంటుందని యేసుక్రీస్తు పరలవారంటే యవనస్తుడు ముఖము చిన్న చేసుకుని వెళ్ళిపోయాడు. అందుకే ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరట సులభమని యేసుక్రీస్తు ప్రభు సెలవిచ్చాడు. ఈ మాటలు మీకు కఠినంగా కనిపిస్తుండొచ్చు. మిమ్మల్ని భయపెట్టాలని కానీ, మీ దగ్గర నుంచి డబ్బులు లాక్కోవాలని కానీ, ఏదో మా పేరు కోసం చేయాలని కాదు, కానీ పరలోకంలో ధనాన్ని డిపాజిట్ చేసుకోవాలి మనం ఉద్దేశం చేత ఈ రీతిగా మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఆ యవనస్తుడు ముఖం చిన్నగా చేసుకుని డబ్బులు ఇవ్వకుండా, బీదలకు ఇవ్వకుండా, దేవుని పని కోసం ఇవ్వకుండా వెళ్ళిపోయి చివరికి నరకానికి వెళ్ళిపోయాడు. మనం దేనికోసం ఖర్చు చేసుకుంటున్నాం? వారం నీసు లేకుండా మనకు ముద్ద దిగదు. వారం లేదా 15 రోజులు, నెల లేదా. కాబట్టి దేవుని మందిరానికి మనం ఇవ్వడానికి సనుగుడు గునుగుడు లేదని, పని ఉన్నదని ఎన్నో రకాలుగా మనం మాట్లాడుతున్నాం. కాబట్టి ఆ రీతిగా కాకుండా పని రూపకంగా కానీ, డబ్బు రూపకంగా కానీ, ఏదో ఒక రూపకంగా దేవుని కోసం మనం ఖర్చు చేద్దాం. పరలోకంలో ధనాన్ని సంపాదించుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 10వ వచనం చివరికి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 10వ వచనం. ఇది ఒక మాట మీరు చదవండి, ఎందుకంటే అన్ని వాక్యాలన్నీ నేనే చదువుకుంటున్నా. మీకు చదవరా, లేకపోతే నేను వాక్యం చెప్తే మీరు చదవరా, నాకు తెలియదు, దేవుని తెలుసు, మీకే తెలుసు. ప్రసంగికులు మంచి దైవజనులు మెచ్చుకోవాలని మెప్పు కోసం మనం చదువుతున్నామా, లేకపోతే దేవుడు చూస్తున్నాడని చదువుతున్నాడా, దానికోసం మనం ఆలోచించి కూడా చదువుకోవాలి. 6వ అధ్యాయం 10వ వచనం.